పిచ్చగాడు నా దగ్గర అంతా అదిగాడు రఘురెడ్డి గారిని ఎంత తిరుగుతాడు పేరు పెట్టి గుద్ద వగుతుండే ఇంత లాంజోళ్ళంతా సుధిరెడ్డి దగ్గర పైసలు తింటే ఎవడు మాట్లాడు అనవసరం ముచ్చట సత్తిగాడు అంటాడు 10,000 ఇస్తే 10 మంది దొరుకుని వస్తున్నాడు లేవది ఇక లీడర్ అనుకుంటే మేమేం చేయలేము వీడే సత్తిగాడు ఆ విటరెడ్డికి ఇంట్లోకే రానియకపోతుంది నేను నా దగ్గర వాడు ఉట్టిగాడు పిల్లలు గుద్దలు అనుకుంటే ఉంటుండే ఆయన పిల్లవాడు నర్సు వాడు పట్టుకొచ్చి ఆయన లీడర్ తయారు చేసిన బిచ్చగాళ్ళు అడక తింటోడు ఆడు ఏడపోతే ఆడపోయి బాధ కొడతాడు డప్పు కొడతాడు ఏముంటది వాళ్ళది ఆదివాసీ నాయకుడు లీడర్ కావద్దా మార్కెట్ కమిటీ డైరెక్ట్ ఇస్తే ఇంత అక్కసా ఇంత కుట్రనా దయచేసి మిత్రులారా ఈ ప్రోగ్రాం ఇక్కడితో కాదు ఎస్సీ ఎస్టీ బుక్ చేయాలి వాళ్ళని ఎప్పటి అరెస్ట్ చేయాలి లేని ఏడాల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం పుంజుకుంటుంది రేపటి నుంచి కూడా కార్యాచరణ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే మా సోదరులందరూ కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది ఒక పార్టీ నాయకునిగా నేను పార్టీ పట్ల విధేయతతోటి మా యొక్క అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మరి మహేష్ అన్న గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది మా యొక్క ఇన్ఛార్జి మేడం మీనాక్షి నటరాజన్ కూడా మరి యొక్క వినతిపత్రం ఇస్తామని చెప్తూ అట్లా మా క్రమశిక్షణ కమిటీ మరి చైర్మన్ అటువంటి మల్లు రవి గారు కూడా మొన్ననే ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగే మేము పిఎస్ పోయి గత వారం రోజులైంది కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ మీద ఎటువంటి కూడా సమాధానం లేదు చేస్తారా చేయరా చేయకపోతే ఏంది పరిస్థితి రేపు ఖచ్చితంగా వీళ్ళు రాజకీయంగా ఎంత అవమానం ఎలా చేస్తారంటే ఎంత క్లియర్గా ఉంది అంత క్లారిటీగా ఉంది కులం పేరుతో తిట్టినట్టుగా ఉంది ఎరుకలోడా అని ఉంది ఎందుకు బుక్ చేయరని చెప్పి కేసు ఎందుకు బుక్ చేయరని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లు కొడతా ఉంది ఎంతోమంది వేల మంది లక్షల మంది పోలు చేస్తూ ఉన్నారు ఎక్కడ జరిగింది ఏం జరిగిందని చెప్పి ఇలా సమాధానం చెప్పలేని పరిస్థితి లేదు ఇలా మా ఆదివాసులు ఉన్నాం మా ఆదివాసులకు ప్రభుత్వం ఎంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ముందుకు వస్తూ ఉంటే ఇలాంటి నాయకులు వచ్చి మా వాళ్ళని కూడా మా గిరిజనులకు అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు మాటలతో తిట్టిపడుతూ మరి మూలకు పడేస్తున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం దయచేసి మీడియా మిత్రులారా ఒక అవకాశం చూడండి మొన్న కూడా చాలా విషయాలు మాట్లాడినాను ఒక్క పేపర్లో కూడా రాలేదు ఒక్క టీవీ న్యూస్ ఛానల్లో కూడా రాలేదు దయచేసి మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి వేడుకుంటా ఉన్నాను మీ అందరినీ కూడా ఈ సందర్భంగా నేను గత 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను పూర్తి స్థాయిలో ఈ క్రమంలో మరి గత 8 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జనరల్ స్థానంలో డివిజన్ అధ్యక్షుడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మదియాస్కి గౌడ్ గారు అరే ఒక చిన్న కులము ఆదివాసుల కులం ఎరకల కులము వాళ్ళకు ఒక డైరెక్టర్ పోస్ట్ ఇద్దాము అవకాశం ఇద్దామని చెప్పేసి మరి మదియాస్కి గౌడ్ గారు నాకు అవకాశం కల్పించడం జరిగింది అది జీర్ణించుకోలేని చెక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు నాకు తెలియకుండా ఎట్లా ఇస్తావు నువ్వు ఏరియాలో నాకు చెప్పి వాళ్ళే వాడి దగ్గర వాడు ఎరకలోడు వాడు ఏమైనా ఓట్లు తెస్తాడా వాడు ఏం చేస్తాడని చెప్పేసి అవహేళన మాట్లాడుతూ ఆయన కూడా కించపరచడం జరిగింది ఈయన మేము ఒకటే అడుగుతా ఉన్నాను మరి గవర్నమెంట్ మా కోసము ఏదో ఆదివాసీలు ఎస్టీలు ఎరకలోళ్ళు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలని చూస్తే ఇట్లాంటి వ్యక్తులు అసభ్య పదజాలంతో లంజగొడుకు అని చెప్పేసి నేను చెప్పలేనని ఆ మాటలు మీరు ఆలోచన చక్కర్లు కొడతా ఉంది ఆ మాటలన్నీ కూడా ఇలాంటి వ్యక్తిపై ఇంతవరకు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బుక్ చేయటం వారం రోజులు అవుతూ ఉంది ఇప్పటి వరకు కూడా ఫోన్ చేస్తే మేము లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని చెప్పి సీఏ గారు అంటూ ఉన్నారు ఇది ఖచ్చితంగా చేస్తారా చేయరా దీనిపై కార్యాచరణ కూడా మేమందరూ అన్ని సంఘాలతో కలిపి కూడా నిర్ణయం తీసుకోవడానికి మేము ముందుకు వస్తూ ఉన్నాం ఒక సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తే మరి ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి మా ఇన్ఛార్జికి మదియాస్కి గౌడ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అలాగే క్రమశిక్షణ కమిటీ మరి చైర్మన్ అయినటువంటి మల్లు రవి సార్ కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఈ అరాచకాలు అరికట్టండి అని చెప్పి కూడా నేను లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది నేను పోలీస్ స్టేషన్ సంప్రదించి కూడా ఈ కంప్లైంట్ ఇచ్చి కూడా వారం అవుతుంది ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు ఎటువంటి అసలు ఆలోచన లేదు అసలు వాళ్ళకు ఏంది అనుకుంటున్నారో ఏం అర్థం కాని పరిస్థితి అంటున్నారు వాళ్ళు ఏమంటారు నేను లీగల్గా ఇది సోషల్ మీడియాలో వచ్చింది చక్కర్లు కొడుతుంది నేను లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు అంత క్లారిటీగా ఉంది అట్లంటే ఎఫ్ఐఆర్ కట్టు ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత నువ్వు ఏముందో చూసుకోవాలి కానీ నువ్వు ఎఫ్ఐఆర్ చేయకుండా ఏది చేయకుండా మాట్లా ఆపడం ఇది ఎంతవరకు సమంజసం ఇది కొంతమంది నేనేమనుకుంటా అంటే కొంతమంది మరి డబ్బున్న అహంకారులు వాళ్ళని ప్రలోభ పెట్టిరేమని చెప్పేసి నాకు అనుమానంగా ఉంది పార్టీ పట్ల పూర్తిగా నమ్మకం నాకుంది మా ఇన్ఛార్జి
మధుయాస్కి గౌడ్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, అధిష్టానం కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ రూట్లో నేను పోతూ ఉంటాను. నాకు సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఇది ఇంకోటి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎక్కడ ఎరకల సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా నా మాటలు ఉన్నాయి. కాబట్టి మా సామాజిక వర్గం మొత్తం కూడా వాళ్ళు చేసే కార్యాచరణ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. నేను నా లైన్లో నేను పోతా ఉన్నా. వాళ్ళ కార్యాచరణ ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకొని భవిష్యత్తు కార్యాచరణ వాళ్ళు చేస్తూ ఉంటారు.